పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. పలు దేశాల్లో విమానాశ్రయాలు మూతపడడంతో వేల మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఉద్రిక్తతల వేళ గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే పనిలో పడింది కేంద్రం. ఇందుకోసం సౌదీ నుంచి 10 ప్రత్యేక విమాన సర్వీసులను నడుపుతోంది. ఇప్పటికే వందలాది మంది ఇండియన్స్తో 2 సర్వీసులు చెన్నై, ముంబై, బెంగళూరు చేరుకున్నాయి. భారతీయులను క్షేమంగా తీసుకొచ్చేంత వరకు స్పెషల్ ఫ్లైట్స్ను నడపనున్నట్టు ప్రకటించింది కేంద్రం. జెడ్డాలోని ఇండియా కాన్సులేట్ జనరల్తో ఇండిగో సమన్వయంతో పనిచేస్తున్నట్టు తెలిపింది పౌర విమానయాన శాఖ. మరోవైపు రంజాన్ మాసంలో మక్కాకు వెళ్లిన వేలాది భారతీయులను కూడా తీసుకురానున్నట్టు పేర్కొంది. ఇటు ఖతార్లోని భారత రాయబార కార్యాలయం అక్కడ ఉన్న ఇండియన్స్కి కీలక ఆదేశాలు జారీ చేసింది. సురక్షిత స్థావరాల్లో తలదాచుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రావద్దని సూచించింది. ఎయిర్పోర్ట్ల మూసివేతల దృష్ట్యా ఎవరూ ఆ ప్రాంతాలకు వెళ్లొద్దని తెలిపింది. ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలను పాటించాలని తెలిపింది.